ఉద్యోగం చేసే చాలామందికి వ్యాపారం చేయాలన్న కోరిక ఉంటుంది. అయితే నష్టాలు వస్తాయన్న భయంతో వెనుకడుగు వేస్తూ ఉంటారు. మరి నష్టాలు తక్కువగా ఉండి లాభాలు వచ్చే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇళ్లలో, మార్కెట్లలో ప్రతిరోజు వందలాది కొబ్బరికాయలు పగలగొడతాం. లోపలి గుజ్జు, నీరు వాడిన తర్వాత మిగిలేది పెంకు, పీచు. చాలా చోట్ల ఇవి చెత్తగా పడేస్తారు. కానీ అదే వ్యర్థాన్ని ముడి పదార్థంగా మార్చితే మంచి ఆదాయం వచ్చే వ్యాపారంగా మార్చుకోవచ్చు. కానీ అదే వ్యర్థాన్ని ముడి పదార్థంగా మార్చితే మంచి ఆదాయం వచ్చే వ్యాపారంగా మార్చుకోవచ్చు. వ్యవసాయం, ఉద్యానవనం, ఎగుమతుల రంగంలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి దశల వారీగా విస్తరించుకునే అవకాశం కూడా ఈ రంగంలో ఉంది. ఇక కొబ్బరి వ్యర్థాల నుంచి పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు. వాటిలో ముఖ్యమైనవి కోకోపీట్. కొబ్బరి పెంకును శుద్ధి చేసి ఎండబెట్టి మెత్తగా దంచి తయారు చేసే పదార్థం కోకోపీట్. ఇది భూమిలో తేమ నిల్వ ఉంచుతుంది. నర్సరీలు, టెర్రస్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్స్ వంటి రంగాల్లో విస్తృతంగా వాడుతున్నారు. కోకోపీట్ ఇటుకలు, బ్లాకులు, గ్రో బ్యాగులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ఇక తాళ్ళు. కొబ్బరి పీచుతో తాళ్ళు తయారు చేయడం సాధారణంగా తెలిసిన వ్యాపారం. వ్యవసాయ క్షేత్రాల్లో, నిర్మాణ రంగంలో, అలంకరణ వస్తువుల తయారీలో వీటి ఉపయోగం ఉంటుంది. ఇక డోర్ మ్యాట్లు. కాయిల్ ఫైబర్తో మ్యాట్లు తయారు చేసే దేశీయ మార్కెట్తో పాటు విదేశాలకు సరఫరా కూడా చేయవచ్చు. ఇక ఇంధన బ్రికెట్స్. కొబ్బరి పెంకును పొడి చేసి బ్రికెట్స్గా తయారు చేస్తే హోటళ్లు, ఇండస్ట్రీలు కొనుగోలు చేస్తాయి. మంట మండించేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇక ఈ రంగంలో పెట్టుబడి మీరు ఎంచుకునే ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది. చిన్న స్థాయి యూనిట్ స్థలము 1000 నుండి 2000 చదరపు అడుగులు. ఇక ముడి సరుకు వచ్చేసరికి సరుకు మార్కెట్ లేదా కొబ్బరి రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. యంత్రాలు ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్, స్క్రీనింగ్ మిషన్, బ్లాక్ మేకింగ్ మిషన్ అవసరం అవుతాయి. ఇక అంచనా పెట్టుబడి 8 లక్షల నుండి 20 లక్షల వరకు ఉంటుంది. ఇక మధ్యస్థ యూనిట్ అయితే సెమీ ఆటోమేటిక్ యంత్రాలు అవసరం అవుతాయి. అలాగే డ్రైయింగ్ యార్డు, ప్యాకేజింగ్ సదుపాయం వంటివి ఉండాలి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు 25 లక్షల నుంచి 75 లక్షల వరకు భారీ ఎత్తున పెట్టుబడి అవసరపడుతుంది. అయితే ఇందుకు తగ్గట్టుగానే లాభం కూడా ఉంటుంది. ప్రత్యేక రుణ పథకాలు, ఎంఎస్ఎంఈ నమోదు ద్వారా సబ్సిడీలు పొందే అవకాశం కూడా ఉంటుంది. సరైన ప్రణాళికతో రుణం తీసుకుంటే భారం తగ్గుతుంది. ఇక కోకో ఫీడ్ తయారీ విషయానికి వస్తే ముందుగా కొబ్బరి పొట్టును రైతుల నుంచి లేదా మార్కెట్ యార్డ్ల నుంచి సేకరించాలి. అనంతరం పీచు, ఇతర మలినాలను వేరు చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసి పూర్తిగా ఆరబెట్టాలి. చివరిగా మీకు కావలసిన ఉత్పత్తుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇక లాభాలు ఎలా ఉంటాయి అనగా, ఈ రంగంలో లాభదాయకతను ప్రధానంగా కారణాలు 3. మొదటగా ముడి సరుకు తక్కువ ధరలో లభిస్తుంది. ప్రాసెసింగ్ ఖర్చు పరిమితంగా ఉంటుంది. ఇక మూడవది ఎగుమతుల్లో మంచి మార్జిన్ కూడా ఉంటుంది. చిన్న యూనిట్ నెలకు 15 నుండి 20 టన్నుల కోకోపీట్ తయారు చేస్తే అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత 50,000 నుంచి 1,50,000 వరకు నికర లాభం పొందే అవకాశం ఉంటుంది. మధ్యస్థ యూనిట్ అయితే టర్నోవర్ 1,5 నుంచి కొన్ని కోట్ల వరకు చేరవచ్చు. ఎగుమతుల ఒప్పందాలు కుదిరితే ఆదాయం మరింత పెరుగుతుంది. కాగితాల తయారీలో కూడా మంచి మార్జిన్ ఉంటుంది. సరైన మార్కెటింగ్ ఉంటే నెలకు స్థిర ఆదాయం కూడా పొందవచ్చు. స్థానిక నర్సరీలు, గార్డెన్ షాపులతో ఒప్పందాలు చేసుకోవాలి. ఆన్లైన్ B2B ప్లాట్ఫామ్లలో నమోదు చేయాలి. ఎగుమతి లైసెన్స్ తీసుకొని విదేశీ కొనుగోలుదారులతో సంప్రదించాలి. నాణ్యత సర్టిఫికేషన్ పొందిన విశ్వసనీయత పెరుగుతుంది. వ్యాపారం మొదట చిన్న స్థాయిలో ప్రారంభించి డిమాండ్ పెరిగే కొద్ది యంత్రాలు, ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం మంచిది. చెత్తగా కనిపించే కొబ్బరి వ్యర్థాలు సరైన ప్రణాళికతో పెద్ద వ్యాపార అవకాశంగా మారవచ్చు. సరైన అధ్యయనం, క్రమశిక్షణ, మార్కెటింగ్ ఉంటే ఈ రంగంలో స్థిరమైన ఆదాయం సాధ్యమే. ముఖ్యమైన గమనిక ఏమనగా, మీకు దగ్గరలోని ఈ బిజినెస్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా తెలుసుకొని తర్వాత ప్రారంభించండి. థ్యాంక్ యూ.